మీరు ఈ రెసిపీ స్కిప్ చేయకుండా చూసుంటారు అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. నా కష్టం అంతా వృధా అవుతుంది. నా రిక్వెస్ట్ ఇది. ఇలాగే మీ ముందుకు నేను మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తాను. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనకి గుల్వెందులతో పులుసు చేసి చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ ఏదైతే కావాలో చెప్తాను. గుల్వెందులో 4 తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, తర్వాత టమాటా, ఉల్లిపాయ పేస్ట్. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాం. ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న టమాటా, ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేద్దాం. చూడండి, వాటిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి తురుము కూడా యాడ్ చేద్దాం. చిన్న పసుపు యాడ్ చేద్దాం. వేపుకోవాలి. ఆ పచ్చిగా ఉంటుంది కదంతా, పచ్చిదనం అంతా పోతుంది. గుల్వెందుల పులుసు బాగుంటుంది. చూడండి, ఇంతకు ముందు ఫ్రై చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి, ఆ వీడియో నా ప్లేలిస్ట్లో ఉంటుంది. ఇప్పుడు కప్పు వేసి ఉంచుదాం. జస్ట్ 1 నిమిషం. కప్పు చేద్దాం. చూడండి, ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసేద్దాం. కొత్తిమీర. చాలా ఈజీగా ఉంటుంది రెసిపీ. చాలా టేస్టీ కూడా ఉంటుంది. గుల్వెందులు చాలా బాగుంటుంది. మనకి మార్కెట్లో ఈ గుల్వెందులు ఇప్పుడు రెగ్యులర్ దొరుకుతూనే ఉంటాయి. ఫ్రెష్ తెచ్చుకోండి, బాగుంటుంది. మెత్తగా ఉంటే బాగోదు. గుల్వెందులు పట్టుకున్నప్పుడు కొంచెం హాట్గా ఉండాలి, అప్పుడే ఫ్రెష్గా ఉంటుంది. ఇది గుల్వెందులలో మనం యాడ్ చేద్దాం. ముందే చేస్తాను అనమాట. పప్పు బుర్ర అన్ని తీసి పక్కన పెట్టేసాను. లోపల చెప్తాను. ఇప్పుడు కప్పు వేసుకుంటాం. ఫ్రెండ్స్, కప్పు తీద్దాం. ఇప్పుడు ఏదైతే యాడ్ చేస్తున్నాను చూడండి. కారం 2 స్పూన్లు యాడ్ చేద్దాం. ఉప్పు 1 స్పూన్ యాడ్ చేద్దాం. ధనియాల జీలకర్ర పొడి 2 స్పూన్లు యాడ్ చేద్దాం. గరం మసాలా 1 స్పూన్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి జాగ్రత్తగా. ముక్క చెదిరిపోకుండా జాగ్రత్త కలపండి. అప్పుడు చింతపండు మనం తీసుకుని నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ మొగ్గుని యాడ్ చేయాలి. మనకు అది చేస్తుంది పులుసు కదా, అందుకు చింతపండు కంపల్సరీగా ఉండాలి. యాడ్ చేస్తుంది చూడండి. నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఇప్పుడు బాగా కలుపుకోవాలి మనం. ఆ వాటర్ అనేది దగ్గరికి అయిపోద్ది. ఫైనల్గా మీకు చూపిస్తాను నేను. చూసారా? ఇప్పుడు కప్పు వేసి ఉంచుదాం. ఫ్రెండ్స్, కప్పు వేస్తున్నాను చూడండి. 10 నిమిషాలు తీసేద్దాం. ఫ్రెండ్స్, కప్పు తీసి చూసారా ఎంత దగ్గరికి వచ్చిందో? ఆ చేపలను ఆయిల్ కంటెంట్ అంతా బయటకు వచ్చింది చూడండి. గుమ్మగుమ్మలు వస్తుంది స్మెల్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చాలామంది వచ్చు అనుకుంటాను, కానీ ఒకసారి నా రెసిపీ చూసి నా అలా ట్రై చేయండి. సర్వ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు అయిపోయింది. ఇంకా మిత్రమా, ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్ చూపిస్తున్నాను సర్వ్ చేసి మీకు. గుల్వెందుల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. చేప తీసుకున్నప్పుడే మంచి తీసుకోండి. హాట్గా ఉన్నది, మెత్తగుండి తీసుకోవద్దు, బాగోద్దు, గుండె అయిపోద్ది. ఇలాగే మంచి మంచి వంటలు ముందు చూడకపోతే చికెన్తో గుండెకాయ, గారకాయ కర్రీ చేశాను. అలాగే మంచి మంచి ట్రావెల్ ప్లేస్లు కూడా చేశాను. విశాఖపట్నం మొత్తం 2 పార్ట్ల కింద, అది కూడా చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మిత్రమా, మొత్తం గుల్వెందుల పులుసు చూసింటారు అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్ ఒకటి, చాలామంది నేను అనలిటిక్స్లో చెక్ చేసుకుంటే అన్సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. నా కష్టం అంతా వేస్ట్ అవుద్ది మిత్రమా. మీరు జస్ట్ నన్ను సపోర్ట్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేసి చూడండి మీ ఫ్రీ టైంలో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.